క్రికెట్లో బ్యాటింగ్ చేయాలంటే పర్ఫెక్ట్ క్లాసిక్ స్టాన్స్ ఉండాలంటారు. కానీ ఆ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ ఒకడు క్రీజ్లోకి వచ్చాడు. బాల్ పడక ముందే డాన్సర్లు అటు ఇటు ఊగిపోతాడు. ఏ కోచ్ కూడా ఆ స్టైల్ అసలు రికమెండే చేయరు. కానీ అదే విచిత్రమైన స్టైల్తో మోడర్న్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ రన్ మెషిన్ గా మారాడు. అతనే స్టీవ్ స్మిత్. కానీ మీకు ఒక విషయం తెలుసా? స్మిత్ కెరీర్ స్టార్టింగ్ లో ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్ ఒక ముసుగు వేసి ప్రపంచాన్ని నమ్మించింది. అతను ఒక లెగ్ స్పిన్నర్ గా డెబ్యూ చేశాడని అందరూ అనుకుంటారు. కానీ దాని వెనక ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఉంది. అసలు స్మిత్ ని లెగ్ స్పిన్నర్ గా ఎందుకు ఆడించారు? ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దాచిన ఆ రహస్యం ఏంటి? అది వీడియో ఎండింగ్ లో చూద్దాం. అంతకంటే ముందు ఈ రన్ మిషన్ సృష్టించిన విధ్వంసం ఏంటో చూద్దాం. కథ స్టార్ట్ అయ్యేది 2010లో. షేన్ వాన్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా ఒక మంచి లెగ్ స్పిన్నర్ కావాలి. అలా నెక్స్ట్ షేన్ వాన్ అనే ట్యాగ్ తో టీంలోకి వచ్చాడు స్టీవ్ స్మిత్. టెస్ట్ డెబ్యూలో లోవర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చేవాడు. కానీ బౌలింగ్ లో ఆశించినంత సక్సెస్ కాలేక కేవలం ఏడాదిలోనే అంటే 2011 కల్లా ఆ టీం నుంచి డ్రాప్ అయ్యాడు. కానీ స్టీవ్ స్మిత్ అక్కడితో ఆగలేదు. నెట్స్లో రోజుకు 12 గంటలు కేవలం బ్యాటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేసేవాడు. ఇక్కడే తన సిగ్నేచర్ షఫ్లింగ్ స్టైల్ని కనిపెట్టాడు. బాల్ పడకముందే లెగ్ స్టంప్ నుంచి ఆఫ్ స్టంప్ వైపు కదులుతూ ఉంటాడు. బౌలర్ ఎక్కడ బాల్ వేయాలో ప్లాన్ చేసుకున్న స్మిత్ ముందే పొజిషన్ మార్చేయడంతో వాళ్ళ లైన్ అండ్ లెంత్ మొత్తం దెబ్బతింటుంది. ఏ బౌలర్ అయినా సరే అతన్ని ఎక్కడ ట్రాప్ చేయాలో డిసైడ్ చేయలేకపోయేవారు. ఆ తర్వాత 2014 నుండి 2017 వరకు ఈ 4 ఏళ్ళు టెస్ట్ క్రికెట్లో స్మిత్ ఒక అన్స్టాపబుల్ మాన్స్టర్. విరాట్ కోహ్లీ, జో రూట్ లాంటి వాళ్ళు రేస్లో ఉన్న నెంబర్ 1 సీట్ మాత్రం స్టీవ్ స్మిత్ దగ్గర ఉండేది. ముఖ్యంగా 2014-15 బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఇండియన్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. 4 టెస్టుల్లో ఏకంగా 769 రన్లు, 4 సెంచరీలు బాదాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అదే సిరీస్లో కోహ్లీ కూడా 4 సెంచరీలు కొట్టాడు. ఇద్దరు ఫ్యూచర్ లెజెండ్స్ ఒకే స్టేజ్ మీద ఒకే సిరీస్లో పోటీ పడటం ఒక చారిత్రాత్మక క్షణం. అండ్ మైకేల్ క్లార్ తర్వాత స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యాక అతని రేంజ్ ఇంకా పెరిగిపోయింది. కెప్టెన్గా 70+ యావరేజ్తో రన్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 5000, 6000 రన్లు చేసిన రికార్డులను బద్దలు కొట్టాడు. 2017 డిసెంబర్లో ఐసీసీ రేటింగ్స్లో 947 పాయింట్లు సాధించి డాన్ బ్రాడ్మన్ తర్వాత హిస్టరీలోనే సెకండ్ బెస్ట్ బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆ టైంలో స్మిత్ను అవుట్ చేయడం ఏ బౌలర్ వల్ల కాలేదు. ఇదంతా బాగుంది, కెరీర్ పీక్స్లో ఉంది అన్నప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది. మార్చి 2018 సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో శాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది. ఆ టైంలో కెప్టెన్గా ఉన్న స్మిత్పై ఏడాది పాటు బ్యాన్ పడింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్సీ పోయి ఏడుస్తున్న స్మిత్ని చూసి ఇక వీడు మళ్ళీ గ్రౌండ్లోకి రాలేడు అన్నారు. బ్యాన్ తర్వాత తిరిగి వచ్చిన ప్రతి మ్యాచ్లో ఎదురుగా ఉన్న క్రౌడ్ నుండి బూయింగ్, స్లెడ్జింగ్, ఎక్కడ ఆడినా అతన్ని ట్రోల్ చేసేవాళ్ళు. కానీ రియల్ కింగ్స్ ఎప్పుడు ఆ డౌన్ఫాల్ను ఆగిపోరు కదా, వీళ్ళందరూ చరిత్రను సృష్టిస్తారు. ఏడాది బ్యాన్ తర్వాత 2019 యాషెస్ సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇంగ్లాండ్ క్రౌడ్ మొత్తం ఏడిపిస్తున్నా ఒత్తిడిని తలదన్ని మొదటి మ్యాచ్లోనే 2 ఇన్నింగ్స్లోని బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదాడు. మొత్తం సిరీస్లో 774 రన్లతో ఇంగ్లాండ్ని హోమ్ గ్రౌండ్లోనే వాషౌట్ చేసి కింగ్ ఈజ్ బ్యాక్ అని కాలర్ ఎగరేశాడు. కమ్బ్యాక్ తర్వాత 2023 WTC ఫైనల్, వన్డే వరల్డ్ కప్ గెలిచి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు స్టీవ్ స్మిత్. సరే, ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పిన ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేసే టైం వచ్చింది. స్మిత్ని లెగ్ స్పిన్నర్గా ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? అసలు నిజం ఏంటంటే స్మిత్ అండర్-19 డేస్ నుంచి డొమెస్టిక్ క్రికెట్ వరకు ఎప్పుడూ ఒక ప్యూర్ బ్యాటర్గానే ఆడాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతని బ్యాటింగ్ యావరేజ్ ఏకంగా 50 పైనే ఉండేది. కానీ 2010 టైంలో ఆస్ట్రేలియా టీంలో రిక్కీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, మైక్ హాసే, షేన్ వాట్సన్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ప్యాక్ అయిపోయి ఉండేది. అక్కడ బ్యాటర్ గా స్మిత్ కి ఎక్కడా చోట్లేదు. కానీ స్మిత్ లోని బ్యాటింగ్ టాలెంట్ ని ఎలాగైనా టీంలోకి వాడుకోవాలని చూసిన సెలెక్టర్లు అప్పట్లో టీమ్ కి స్పిన్నర్ కొరత ఉండటంతో స్మిత్ కు ఉన్న లెగ్ స్పిన్ బౌలింగ్ స్కిల్ ని ఒక ఆయుధంగా వాడుకొని అతన్ని ఒక స్పిన్ ఆల్రౌండర్ గా టీంలోకి ప్రమోట్ చేశారు. అంటే ప్రపంచానికి అతన్ని స్పిన్నర్ గా చూపించిన లోపల ఉన్నది మాత్రం ఒక ప్యూర్ బ్యాటరే. అందుకే స్టీవ్ స్మిత్ బౌలింగ్ లో ఫెయిల్ అయిన బ్యాటింగ్ లో వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు. ఒక యావరేజ్ స్పిన్నర్ గా మొదలై హిస్టరీలోనే బెస్ట్ బ్యాటర్స్ లో ఒకటిగా నిలిచిన స్మిత్ జర్నీ ఇది. ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్రికెట్ సీక్రెట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.